కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణతో మాల మాదిగల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందుతూ నీచ రాజకీయాలకు తెరలేపుతున్నాయని దుబాక అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కాల్వలింగం, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్లు ఆరోపించారు. మాలలు అన్ని గమనిస్తున్నారని, వర్గీకరణ ఆపే వరకు పోరాటాలు చేస్తామని వారు స్పష్టం చేశారు. రాష్ట్ర మాల మహానాడు పిలుపు మేరకు హలో మాల చలో అసెంబ్లీకి వెళ్తున్న మాల మహానాడు నాయకులను దుబాక పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మాల మాదిగలను విడదీసి తమ పబ్బం గడుపుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పునరాలోచించి వర్గీకరణను ఆపాలని వారు కోరారు. కార్యక్రమంలో నాయకులు ఆశ స్వామి, ఆశ యాదగిరి, తునికి లింగం, సురేష్, రాజు, దయాకర్, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణను చేపడితే మాల మహానాడు ఆధ్వర్యంలో తాము ఉద్యమాలు చేసి దాన్ని విరమింపజేసే కార్యక్రమం చేపడతామని ఇప్పటికే గతంలో పాదయాత్రలు, భారీ బహిరంగ సభలు కూడా చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కమిటీ మాల మహానాడు ఆధ్వర్యంలో ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికోసం దుబ్బాక పట్టణం నుండి అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్ళడం చేపడితే పోలీసులు ముందస్తు చర్యలతో భాగంగా దుబ్బాక అంబేద్కర్ సంఘం నాయకులను, దళిత సంఘాల నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్న విధంగా ఈరోజు పాలక ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేపట్టినట్లయితే మాలల ఉద్యమాన్ని చవిచూడవలసి వస్తుంది. రేపు పతనం కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అనుభవించక తప్పది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వర్గీకరణ అంశాన్ని, వర్గీకరణ ఆలోచన విధానాన్ని రద్దు చేసుకొని ఎస్సీలంతా ఒకటిగా భావించి ఈ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జై భీమ్. వర్గీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర మాల మహానాడు పిలుపు మేరకు ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఆలోచనతోనే మాల సంఘాల ఆధ్వర్యంలో బయలుదేరుతుండగా రాత్రి 1 గంటల నుంచే ఏదో తీవ్రవాదులను అరెస్టు చేసినట్టు ముందస్తు అరెస్టులకు గురి చేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మాలలను వర్గీకరణ విషయంలో అణగదొక్కాలనే ఆలోచన చాలా బాధాకరమైన విషయం. మాలలు అందరూ కూడా చైతన్యవంతులయ్యారు. దయచేసి ఈ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల ఈరోజు మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టి ఒక సునకానందాన్ని పొందుతూ ఉన్నారు. దీనికి కారణం ఎవరనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలకు, మాలలకు, మాదిగలకు అందరికీ తెలుసు. ఈ చైతన్యమైనటువంటి మాలలు ఇక ముందుకు కూడా ఈ వర్గీకరణను ఉపసంహరించుకునేదాకా కూడా పోరాటాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.